గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టిఫిన్ అయితే వచ్చేసింది, ఉప్మా ఇంకా పొడి. యాక్చువల్లీ మొన్న చూడాల్సిన సినిమా ఇప్పుడైతే చూస్తున్నాం హాయ్ నాన్న. ప్లస్ ఇక్కడ టిఫిన్ అయితే ఏంట్రా, టిఫిన్ తినుకుంటూ సినిమా చూస్తున్నా. ఫైనలీ సినిమా అయితే అయిపోయింది. అయితే సినిమా అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎట్లా మమ్మీ? బాగుంది వస్తుంది కదా. నా అయితే నిజంగా ఏడుపు వచ్చేసింది. లాస్ట్ అయితే మస్తుండే సినిమా అంటే గట్టిగా అంటే మంచిగా ఫ్యామిలీతో అంతతో కూర్చొని మంచిగా ఎంటర్టైన్మెంట్ సినిమా మస్తు ఉంటుంది. ఎమోషనల్ అయితే లాస్ట్ అయితే గట్టిగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది సినిమా అయితే. ఫైనలీ లంచ్ అయితే వచ్చేసింది, వెజ్ బిర్యానీ. యాక్చువల్లీ మిర్చి ప్యాకెట్ వచ్చిన అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లను చూసుకుంటూ ఇట్లా మంచిగా సౌండ్ వస్తుంటే, ఏదో చిలుకల సౌండ్ ఏదో సౌండ్ వస్తుంది, మంచి సౌండ్ వస్తుంది, మంచి గాలి అయితే వస్తుంది చల్లగా. అక్కడి నుంచి మెట్రో వెళ్తుంది, అక్కడ బిల్డింగ్స్ కడుతురు, ఇట్లా మంచిగా పీస్, నిజంగా పీస్ఫుల్గా ఉంది తెలుసా. నిజంగా మైండ్ కొంచెం చాలా పీస్ అవుతుంది. పీస్ అంటే సైలెంట్ అయిపోతుంది, మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది తెలుసా. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, మంచి రిఫ్రెష్ అవుతుంది. ఇట్లా ఒక 10 నిమిషాలు మంచి చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది ఈ సీనరీని. యాక్చువల్లీ ఈరోజు అయితే February 14th. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే వ్యాలంటైన్స్ డే. లవర్స్కి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ డే లాంటిది కూడా. యాక్చువల్లీ మనలాంటి సింగిల్స్కి పైసలు ఎప్పుడు సంపాదిస్తే అదొక స్పెషల్ డే. లవర్స్ ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనలాంటి సింగిల్స్ పైసలు సంపాదిద్దాం జస్ట్ అంతే. తప్పుగా అనుకోకూడదు దాన్ని కూడా. ఎందుకంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, మనకు పైసలు ఉంటే మన ఎంజాయ్మెంట్ మంది. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, మన ఎంజాయ్మెంట్ మంది. వాళ్ళు దాంట్లో ఎంజాయ్మెంట్ చేస్తారు, మనకు పైసలు ఎక్కడ ఉంటే మనకు అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది. పైసలు గీసలు సంపాదించి లైఫ్ని ఎంజాయ్ అయ్యి. నా దృష్టిలో అయితే లవర్స్ అంటే ఏంటంటే, నా దృష్టిలో అంటే నాకు ఎవరు లేరు కాబట్టి నాకు మా అమ్మీనే తోపు. మా మమ్మీ డాడీ ఇద్దరు నాకు ఒక మెయిన్ పిల్లర్స్. వాళ్ళిద్దరూ నాకు ఒక మెయిన్ పిల్లర్స్ అంతే. జస్ట్ ఎవడైనా ఏమని అనుకోని నా దృష్టిలో లవర్ ఏంటంటే మా మమ్మీ డాడీనే. లవర్స్ అనుకో ఏదని అనుకో, వాళ్ళిద్దరే నాకు తోపు. అమ్మాయికి మనకు సెట్ కాదు బాయ్. మనం గట్టి పైసలు సంపాదిస్తుంటాం, అది చూసుకొని మమ్మీ ఏం చేయాలి ఆ పైసలు అంతే. మగ అసలు లైఫ్లో ఇదే. ఫైనలీ స్నానం అయితే చేసుకున్నాం, ఆఫీస్కి రెడీ అయిపోయినా. యాక్చువల్లీ పాలు అయితే వచ్చినాయి, పాలు తాగేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ టు ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి రెడీ వెళ్తాం. ఇంకొకటి, లైఫ్లో నువ్వు ఎదిగేటప్పుడు చాలామంది అరే అది చేయరా బాగుపడతావు, ఇది చేయరా బాగుపడతావు అంటావు. కానీ నీకు ఏదైతే నచ్చుతో అది. చాలామంది అట్లా చెప్పేటోళ్ళు చాలామంది మనకి వెనకాల గుంజనికే ఉంటారు. అందరూ అరే వీడు ఎదిగితే అరే నాకు నచ్చారా పోయి వాడికి ఏదో అయిపోతున్నట్టు, వాడికి ఏమవ్వదు. కానీ నువ్వు ఎదిగితే వాడు చూడలేడు కదా. దానికోసం అని 100 మంది మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరేమనుకుంటారు నీకెందుకు. మీ అమ్మ డాడీ ఏమంటారు నువ్వు ఆలోచించు, నీ దాని నువ్వు వెళ్ళు. అదే కదా, ఎవడు ఏమనుకుంటే మనకి ఎందుకు. ఏం పట్టించుకోకండి, మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. ఎవ్వడేం దాన్ని ఖరాబ్ చేయడు. ఖరాబ్ చేసుకోవాలన్నా మీ లైఫ్ని మీరే ఖరాబ్ చేసుకోవాలి. బాగుపడాలంటే కూడా మీ లైఫ్లో మీరే బాగుపడాలి. ఎవరు నేను బాగా చేయలేడు. నీ మైండ్ సెట్ మంచిగా వేసుకున్నావు అనుకో, అవి బాగుపడతావు. అదే పరంగా ఉండే సింపుల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి అంతే. ఏ రోజు లైఫ్ని ఆ రోజు ఎంజాయ్ చేసేయండి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన. యాక్చువల్లీ ఇప్పుడైతే పోయి ఇవైతే జిరాక్స్ తీసుకొని రావాలి. దగ్గర ఈ బుక్కులలో ఒక నిమిషం ఇట్లా ఈ బుక్కులు ఉన్నాయి, ఈ బుక్కులు తీసుకొని రావాలి. జిరాక్స్ అయితే దగ్గర ఒక 200 పేజీలు ఉంటాయి. 150 200 పేజీలు ఉంటాయి. ఇప్పుడు పోయి జిరాక్స్ అయితే తీసుకుంటాం. అది కొంచెం ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది దానికి. బయట అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఇగ్నోర్ చేయండి. చలో వెళ్ళి జిరాక్స్ అయితే తీసుకుంటాం. ఫైనలీ జిరాక్స్ షాప్ దగ్గరికి వచ్చేసాం. జిరాక్స్ తీసుకొని ఇంటికి వెళ్దాం. జిరాక్స్ షాప్ తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఛార్జింగ్ లేకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇంకా ఛార్జింగ్లో పెట్టేసిన, తినేసిన. చలో ఇంకా బ్లాగ్ అయితే ఎండింగ్ ఇద్దాం. ఈరోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్ కలుద్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బాయ్ గైస్.